ఇటు తీసుకొచ్చినావు చెప్తా నా గుండె బే. అబ్బే ఐస్ క్రీమ్ ఏంది సప్పగా ఉంది? ఐస్ క్రీమ్ కాదు సార్, ఇది ఫేస్ క్రీమ్. యాపిల్స్ లేవా? లేవు. మొత్తం రూపురేఖలు మార్చేసినావనా? ఇంతకి ఆడిపోతున్నామన్నా మనం. చెల్లెలు షాదీకి పోతున్నాం రా. చెప్పింది గుర్తుందిగా? ఇట్ టు జెడ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ అనా. ఓకే. అరే కేరింగ్ అంటూ స్టీరింగ్ ఇప్పారండి బే. ఎదురుగా డేంజర్ జోన్ ఉందన్న. మీ గెటప్ మారింది కానీ మైండ్ సెట్ మారలా. తిరుగుండ్రా. వీఆర్ ఫ్రమ్ టెంపుల్ టైమ్స్. బాబీ రాలేదా? అదే దుబాయ్లో మ్యారేజ్ ఈవెంట్ ఉంటే వెళ్ళాడు, మమ్మల్ని పంపించాడు. ఓకే కమిన్. గుర్తుపట్టలేదు. ఎవర్రా వీళ్ళంతా? వెడ్డింగ్ ప్లానర్స్ నాన్న. అంటే అతిథుల్ని ఆహ్వానించడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేమే చూసుకుంటాం. ఇంటిని డెకరేట్ చేస్తాం, ఇంట్లో వారికి షాపింగ్ చేస్తాం, అందరికీ మర్యాదలు చేస్తాం, అవసరాలు తీరుస్తాం. మీరు అలా కండువా భుజాన్ని వేసుకుని కూర్చోండి సార్, మీ పనులన్నీ మా భుజాన వేసుకుంటాం. అతిథులు, ఆత్మీయులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇరుగువాళ్ళు, పొరుగు వాళ్ళు, ఎవరి నోట ఏ మాట రాకుండా ఈ పెళ్లిని ధూమ్ధామ్గా జరిపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్లిని చూడటానికి వచ్చిన వాళ్ళు దిల్ దిలాయించాలా, దిమాగ్ ఫిరాయించాలా. అన్న ఆల్రౌండర్. ఏంటో ఇది వరకు పెళ్లి అంటే కావాల్సిన వాళ్ళంతా తలకు చేసి జరిపించేవారు. అదే ఇప్పుడు పరాయి వాళ్ళు చేస్తున్నారు. అన్న పరాయాడు కాదు. నేను ఏ పెళ్ళైనా సొంత మనిషిలా జరిపిస్తాను కదండి, అందుకనే వాడు జస్ట్ నోరు జారాడు. రోజులు మారిపోయారు రాఘవ. ఇప్పుడు పెళ్లిళ్ళు పంతుడు లేకపోయినా జరుగుతున్నాయి కానీ వెడ్డింగ్ ప్లాన్ లేకుండా జరగట్లా. కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. బాబాయ్ నువ్వేంటయ్యా ఏదో కలుపుకోలు మనిషి అనుకున్నా కానీ ఇలా కలిపేసుకుంటావు అనుకోలే. ఏ వెడ్డింగ్ సార్, మగ పిల్లల నుంచి ఏ మాట రాకూడదు. ఎవడేం వంక పెట్టకుండా చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త. మేము కబ్జా బోర్డులు పెడితేనే వాడు అడిగేటోళ్ళు. ఈ పెళ్లి బోర్డు కుంక పెట్టాలంటే ఆడపిద తోపుగా దిగిరావాలి. సారీ, ఎంట్రీ డిలే అయింది. మిస్టేక్ నాది కాదు. 1.5 hour ఫ్లైట్ డిలే. యా. గీత వెట్స్ సందీప. ట్రైన్ లేదేంట్రా? సందీప్ వెట్స్ గీత అని రాయండి. ఇది ఎన్ఆర్ఐ సంబంధం రా. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మార్చు. మార్చరా. చూస్తావేంట్రా? చూసేస్తాను. క్యాబ్ కి 4,000 కట్టి పంపించరా. ఏంటి సార్ అమెరికా నుంచి కార్ వేసుకొచ్చారేంటి? పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అయినా ఇదేంట్రా, లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు, ఇప్పుడు శంషాబాద్ లో దింపారు. అంతా మీ ఇష్టమేనేట్రా? పూటకో ఎయిర్పోర్ట్ మారుస్తారా? మర్యాదగా వెళ్ళి కట్టు. శంషాబాద్ అయినా 400 అవుతుంది కానీ 4,000 ఎందుకు అవుతుంది సార్? ఏంట్రా బేరం పడుతున్నావు ఏంట్రా నాతోటి? మా లెవెల్ ఎలాంటిదిరా? వెళ్ళి కట్టు. అరే రారా. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఆలోచించుకోరా, టైం పాస్ అవుద్ది. మళ్ళీ ఎందుకు కొట్టారో చెప్పాలరా నీకు? ఎలా ఏంట్రా
గాండ్రు కప్పులా పొట్టేసుకుని సిక్స్ ప్యాక్ కమింగ్ సూన్ అంటున్నావు ఏంట్రా? జిమ్ వెళ్తున్నాను సార్. ఆఫ్టర్ 6 months 6 pack కమింగ్ సూన్. త్వరలో వచ్చేస్తుంది. నువ్వు వెళ్లాల్సింది జిమ్ కాదురా, హాస్పిటల్కి వెళ్ళి కడుపు తీసుకోరా. అదే సార్ అనుకుంటారు. ప్రతి 10 నిమిషాలకి ఒకటి కొట్టవు నాకు అలవాటురా. ఆఫ్టర్ 10 minutes మళ్ళీ నాకు కనపడు, మళ్ళీ పీకుతా, మళ్ళీ పీకు. కరువు ప్రాంతానికి కేరా పడ్రస్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు మేనమానండి. అయిపోయి నేనున్న ఫ్రేమ్ లో కనపడకు. ఇంతకీ మీరు ఎవరు సార్? అది ఎందుకురా మోస్తున్నావు? జేబులో పెట్టు. నేనెవరో తెలియదురా నీకు? నేను పెళ్లి కొడుకు మేనమావనరా. వాడు చిన్నప్పుడు మావా నాకు చందమామ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడి మరి ఆడించాను రా. అసలు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలను రా? అంటే మీకు కొడుకున్నారా సార్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు రా? యూస్లెస్ ఫెలో. ఫ్రేమ్ లో కనపడుతున్నానా? బాగా చేస్తా. సార్ మీరు కొట్టనంటూ క్వశ్చన్ వేస్తాను సార్. ఏంట్రా అడుక్కో. ఇంతకీ మీ పేరేంటో? డోనార్, విక్రమ్ డోనార్. సార్ కిడ్నీ డోనర్ తెలుసు, బ్లడ్ డోనర్ తెలుసు, ఈ విక్రమ్ డోనర్ ఏంటి సార్? కొట్టకుండానే టెన్షన్ పెట్టరా? కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎక్స్పెక్ట్ చేసావా? మరి ఇప్పుడు ఎందుకు పీకారు సార్? కూర్చొని ఆలోచించుకోరా, టైం పాస్ అవుతుంది. బిర్యానీ ఎలా ఉంది పాపా? సో స్పైసీ, చాలా బాగుంది. రే పాపాకి ఇంకో లెగ్ పీస్ వేయండిరా. ఏ వద్దురా. పోనీ ఇంకో ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా? మన హాంకాంగ్ నుంచి వచ్చింది తినడానికే కదా. తిను, బాగా తిను. డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదు పాపా, దమ్ బిర్యానీ తింటే వస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? డాన్ అంటే సెకండ్స్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పావు. టోనీ చనిపోయి 10 రోజులయ్యింది. ఏం చేస్తున్నావు? సో స్పైసీ అంటూ బిర్యానీ తింటున్నావు. జేమ్స్ పాపా నీకు వయసు అయిపోయింది పాపా. ఏ కాశీకో వెళ్ళి రెస్ట్ తీసుకో. రే పాపా కాశీకి వెళ్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేయండి. ఏంట్రా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు, వాడు ఎక్కడుంటాడో తెలుసు. ఇంకా ఏంటి పాపా ఈ వెయిటింగ్? ఆ విషయం బాయ్ చూసుకుంటున్నాడు కదా. తమ్ముడు పోయాడని నాకు, కొడుకు పోయాడని నీకు. బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నోడికి మన పెయిన్ తెలుస్తుంది పాపా. నువ్వు రెస్ట్ తీసుకో, రివెంజ్ నేను తీర్చుకుంటా. బాల్కనీలో బంతిపూలు, మేడపైన మందారాలు, గుమ్మల్లో గులాబీలు, హాల్లో లిల్లీలు. పెళ్లికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు, మన గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? పెళ్లి డెకరేట్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? నీ వెనకాలే జోను, నీ వెనకాలే నేను. నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ట్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మ్యారేజ్ చూడడానికి రాలేదు, నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా. అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదానివి సడన్ గా ఎలా తయారయ్యేంటి? సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఆయన మొగ్గన్నాక పువ్వు అవ్వాలి, మొక్కన్నాక చెట్టు అవ్వాలి, అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి. ఫ్యామిలీ అంటే చెల్లి, నాన్న వీళ్లే కాదు, భార్య పిల్లలు కూడా ఉండాలి. మా నాన్న అయితే బామ్మని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు. నేను నిన్ను అడిగి చెప్తానన్నాను. పిలిచేయమంటావా? ముహూర్తాలు అవి మాట్లాడుకుంటారు. ముహూర్తాలకు వాళ్ళెందుకే, నేను పెట్టిస్తాగా. నన్ను ఆశీర్వదించండి. ఎవరమ్మా నువ్వు? నా ఫ్రెండ్ నాన్న. మీకు నిజం తెలియాలి అంకుల్, ఆ వెడ్డింగ్ ప్లానర్ ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అమ్మాయి పెళ్లి చేయడానికి. నేను
ఫ్లారిస్ట్ కదా అంకుల్, ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరు చెప్పండి కొంచెం. పాప మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా. అలాగే సార్. సరే ఉండు, కలిసే పని చేద్దాం. నాకు తెలుసు అంకుల్, మీరు చెప్తే గ్యారంటీగా ఒప్పుకుంటాడని. థ్యాంక్స్ అంకుల్. ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుందేంటి? అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియకుండా ఇక్కడేదో పెద్ద తతంగం రన్ అవుతుందన్నమాట. సివిల్ క్రైమ్ సిఐడి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎంక్వైరీ చేశాను డేవిడ్. ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదంటున్నారు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడిపోయాడని వీడు వచ్చాడు. ఇప్పుడు వీడు కనిపించకుండా పోయింది. చూడు పాండే, నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నమ్మను. నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో చేస్తుంటారు. రే పోలీస్, ముసుగేశారు ఓకే, తెచ్చి కట్టేశారు ఇది ఓకే, బట్ టచ్ చేశారో ఇలా కొడుతున్నారేంట్రా? అరెస్ట్ చేశాక 24 hours లో కోర్టులో సబ్మిట్ చేయాలి. లా తెలుసురా నాకు. కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలా పడలేదండ్రా నీకు? అరెస్ట్ వస్తాను నేను. పాత పేరగాని చెప్పులో ఉన్నావు. ఎవడరా నువ్వు? రాజు. రాజు హౌస్ రాజేంట్రా? పూర్వం నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఈ హౌస్ తో సింక్ అయ్యాక ఒకడికి 2 ఇల్లు ఎందుకని అమ్మేసి హౌస్ తో సెటిల్ అయిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా? అదా మా వైన్ షాప్ వానరు. నేను ఖాతా డబ్బులు కట్టక ముందే ఆడు చచ్చిపోయాడు. ఓ, అందుకే ఆడాత్మల అరుస్తుంది. ఏ నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవర్స్ ఆత్మలు విన్నాం గానీ డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను. ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా? నువ్వెవరి తాలూకు? నేను మగ పెళ్లి వాళ్ళ తాలూకు. నేను ఆడపిల్లల తాలూకు అండి. నువ్వు ఆడపెళ్లి వాళ్ళ తాలూకా? ఆడపిల్లల తాలూకా నేనున్న ఫ్రేమ్ లో ఉంటుందని చెప్పారా? మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్ళిపో. క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా? కెమెరామెన్ గంగా వంగరా. నీ హైట్ ఎంత? 6'4". 6'4". 6'4" తప్ప అన్న? నా పక్కన ఉంటావు తప్పరా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు. ఎవడరా మీరు? నిన్ను చూసాడేంట్రా అంత మాట అనేసాడు? నన్ను కదా. వెడ్డింగ్ ప్లానర్స్. మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరురా, మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు. మీ పేరేంట్రా? టింకు. విశ్వెంకర్. లడ్డు యాదవ్. ఓంపురి. ఏం పురి? ఓంపురి. గంగా. నర్సింగ్ యాదవ్. బాను. బానా. ఉదయ్ బానా. అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారా మీరు? అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? బిల్డింగ్ స్పెల్లింగ్ AF. AF? నువ్వు చెప్పరా? WD. WED. 3 అక్షరాలు కరెక్ట్ గానే చెప్పావు. ఏం చదువుకున్నావురా? MBA. సర్టిఫికేట్ అడగం కదరా, ఏమైనా చెప్తారా? వాడు ITBT చేసిండు. ITBT? ITBT అంటే ఏంట్రా? ఇంట్లో తింటాం బయట తిరగటం, దట్స్ ఆల్. ఇంట్లో తింటాం బయట తిరగటం రైటారా? బుర్ర పెంచగానే సరిపోలేదురా, కొంచెం బ్రెయిన్ పెంచాలరా. యూస్లెస్ ఫెలోస్. రేయ్ పనులు చేయండి అంటే ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? నడవండి పొండే. ఇది అర్థం కాదు సార్. నాకు తెలుసయ్యా అది అర్థం కాదని, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది. సేమ్ పర్సనాలిటీ, సేమ్ చెస్ట్, సేమ్ బ్యూటీ, సేమ్ స్టమక్. అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు. అన్నా మొన్నటి నుంచి సతాల్సున్నాను చెప్పింది వీడేనా? ఓహో. ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి? పప్పు చారు. పప్పు చారా? అది ఓల్డ్ మోడల్ అయ్యా, కొంచెం న్యూ మోడల్స్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలాంటివి వాడండి. అయ్యో మీరు సూపర్ సార్. కొంచెం వాడు. వాడేవాడు సార్? బ్రెయిన్ వాడు.
పేపర్ వాడు పాలవాడు విన్నాను గానీ ఈ బ్రెయిన్ వాడేవాడు సార్? నేను అన్నది నిన్నయ్యా. నిన్న నన్ను మీరేమన్నారు సార్? అబ్బో, తెలివిగా మాట్లాడుతున్నావా? అదే సార్, తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి లేని వాడు అవుతాడు, తెలివి లేని వాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్. అది అచ్చా, నా మీదనే పచ్చిలా. ఓకే, నేను సాటిస్ఫై అవ్వకపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా? బివేర్ ఆఫ్ మీ అన్నాడు. ఏమంటున్నా? అదేరా, ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా, ఆ డాగ్ వీడే అంటాడు రా. అరే ఇలారా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా కొట్టాలి కదా. చెయ్యి ఓ లాగేస్తుంది. అరే అమ్మ ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టాలి. ఏంటి పెళ్లి నైటే యుఎస్ ఫ్లైటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాదలే జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లాన్ అని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా.